తెలంగాణలో బీజేపీ ఎప్పుడు జెండా ఎగరైపోతుంది అసలు ఎగరేస్తుందా అంటే ఇప్పుడు మీ మాటలు వింటుంటే కేసీఆర్ గత 10 సంవత్సరాలు పూర్తిగా హైదరాబాద్ ని కానీ తెలంగాణ పూర్తి పట్టింది నాశనం చేశాడని తీరా చెప్తున్నారు నాశనమే చేశాడు కదా మరి ఆ రోజు కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటు ఆయన అమెరికాలో లక్షల జీతం వదులుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు లక్షల జీతం ఉందని ఇక్కడ కోట్ల జీతానికి వచ్చాడు తమ్ముడు కలెక్టర్ కొట్టింది హరీష్ రావు దానిపైన ఓడిపోయారు పిచ్చి కుక్క కలిసినట్టు అయిపోతాడు కేటీఆర్ అందరికి నమస్కారం నేను మీ హరీష్ ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి అంటే ప్రతి వారం ఒక స్పెషల్ వ్యక్తితో మేము ముందుకు వస్తాను అది మీ అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తి టైగర్ బీజేపీ తరఫు నుంచి జూబ్లీస్ టైగర్ అంటారు ఈయన్ని దట్టు బీజేపీ తరఫు నుంచి ఓబీసీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ రూపా గారితో ఉన్నాము నేను ప్రేమగా అక్కని కూడా పిలుచుకుంటా సో ఆమెతో ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఏంటి తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఏంటి అసలు బీజేపీ పాత్ర రాష్ట్ర రాజకీయాలు ఏ మాత్రం ఉంది కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి అన్ని అంశాలు ఈరోజు మనం కూలంకుశంగా తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే తమ్ముడు అక్క నా చిన్న రిక్వెస్ట్ మన ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా స్ట్రైట్ గా ఉంటాయి మీకు ఓకేనా మీరు ఎంత అడగొచ్చు మాకు సమాధానాలు ఉంటాయి మీరు ఎంత స్టేట్ గా అడగొచ్చు మేము ఎంత స్టేట్ గా సమాధానం చెప్పడానికి రెడీ బీజేపీ పరిస్థితి తెలంగాణలో మేము చెప్పుకునేదేముంది ఆల్రెడీ అందరికి తెలిసిందే ఎంపీలు గెలిచినాం కార్పొరేట్ లో 48 సీట్లు వచ్చినాం ఇంకేంది బీజేపీకి ఏం తక్కువ ఉంది మొన్న ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యేలకు కూడా మాకు మంచి ఓటింగ్ గుర్తింపు ఇచ్చారు ప్రజలు మరి తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఎక్కువ పర్సెంట్ కేసీఆర్ ఎందుకు వచ్చిందంటూ అంటే ప్రజలకు బాగా డెవలప్ ప్రజల తరపున ఉన్నాం ప్రజల దగ్గరలోనే ఉన్నామంటే కాంగ్రెస్ ని గ్రామ స్థాయిలో ఆదరించిన పట్టణ స్థాయిలో హైదరాబాద్ లో ఎక్కువ టీఆర్ఎస్ ని ఆదరించారు కదా ఎక్కడ ఆదరించారు టీఆర్ఎస్ ని ఊర్లల్లా ఓడగొట్టారు సిటీ కాడికి వస్తే మైనార్టీ ఓట్లతోటే ఆయన ఇదయ్యాడు మరి ఇక్కడ బీజేపీకి ఎంతో మెజార్టీ వచ్చింది ఒకప్పుడు బీజేపీలో ఓటింగ్ ఎంత ఉండే ఈ రోజు ఎంత ఉంది మొన్న మాకు జూబ్లీస్ లో కూడా 26,000 చిన్న ఓటింగ్ వచ్చింది ఇప్పుడు ఓటింగ్ పెరిగింది బీజేపీ ప్రజలు సహకరించిన ఓటింగ్ ఎట్లా పెరుగుద్ది ఓటింగ్ పెరిగిందంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల మీద వ్యతిరేకత వల్ల ఓటింగ్ పెరిగింది కానీ అభివృద్ధి వల్ల ఓటింగ్ పెరిగింది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే అభివృద్ధి చేయట్లేదు కరోనా నుంచి ఈ రోజు దాకా కూడా ప్రజలు బియ్యం తింటారు తెలంగాణ ప్రజలు గాని ఆంధ్ర ప్రజలు గాని కరోనా నుంచి వైట్ రేషన్ కార్డు మీద బియ్యం ఏ గవర్నమెంట్ ఇచ్చింది బీజేపీ ఇచ్చింది కరోనా నుంచి ఈ రోజు దాకా కూడా మరి అసలు అంటే ఎల్లని లైట్లు వేసిరు హైవే రోడ్లు వేసిరు మెట్రో ఎవరు వేసిరు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ కదా మస్తు చెప్పుకుంటాడు ఆయన కేసీఆర్ పాత్ర లేదండి ఏముంది కేసీఆర్ పాత్ర ఏం చేసిండు ఆయన చేసిండు ఫామ్ హౌస్ డెవలప్ చేసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు నువ్వు ఎందుకు ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళి బయటకు వెళ్తారా ఫామ్ హౌస్ లో ఉండాలి ప్రజలు ఫామ్ హౌస్ లో పడబెట్టిరు అంటే ఇప్పుడు మీ మాటలు వింటుంటే కేసీఆర్ గత 10 సంవత్సరాలు పూర్తిగా హైదరాబాద్ ని కానీ తెలంగాణ పూర్తి పట్టింది నాశనం చేశాడని తీరా చెప్తున్నారు నాశనమే చేసాడు కదా ఏముందని ఇప్పుడు ప్రజలకి ఈ రోజు దాకా కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది సరే ఒక సామాన్య పేదలు ఎవడు బాగుపడ్డాడు దళిత బంధు అని ఇచ్చారు దళిత బంధువులు ఎవరు తీసుకుంటాయా మీ కార్యకర్తలు తీసుకోరు మీ కార్యకర్తలు కూడా మీ లీడర్లే 3-4 లక్షలు తిన్నారు ఉన్నాయి సగం మంది చెప్పారు మాకు పలానా వాళ్ళు ఇంత తీసుకురు పలానా వాళ్ళు ఇంత తీసుకురు మాకు చేతికొచ్చింది 4 లక్షలే 5 లక్షలే కానీ దళిత బంధువు తీసుకున్నాము ఇంతనే చెప్పారు ఉన్నాయి మస్తు మంది చెప్తారు కానీ పథకాలని చెప్తలేవు ఏం పథకాలు పెట్టింటారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ బతుకమ్మకి ఇచ్చిన చీర ఎవరైనా కట్టుకున్నారా కనీసం వాళ్ళ బిడ్డ అదే చీరలు కడుతుందా అంటే సామాన్య ప్రజలు అంత పిచ్చోళ్ళగా కనబడ్డారా అరే వాళ్ళు ఓటేస్తే లీడర్లు అవుతున్నారయ్యా మీరు అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి 40-50 రూపాయల చీరని నువ్వు బనారస్ చీర ఆ చీర ఈ చీర అదేమో ఈ చీర అల్లుకొచ్చిందని చెప్పేసి కనీసం ఆ చీర బొంతలకు కూడా పనికి రాకుండా ఇచ్చినవే ఎవరు కట్టుకురు ప్రజల్లో అడుగు
బతుకమ్మ సీర అంటే చుప్పు తీసి కొడతారు మనకి. పూర్తిగా ఇవ్వడం వేస్ట్ అంటావు. వేస్ట్ అది. వాళ్ళేదో వాళ్ళకి వరకు బతకనిక సీరియల్ మంచిది కానీ సామాన్యులు ఎవరైతే కట్టాలి. సరే కొన్ని సామాన్లు ఎవరైనా కట్టి ఒకరికి చూపెట్టమను. ఇంకోటి అదే సీర కేటీఆర్ పిల్లలకి కట్టుకోమనండి, కేసీఆర్ భార్యను కట్టుకోమనండి, కనీసం టీఆర్ఎస్ లీడర్లు కట్టుకోమనండి. జనరల్ గా వాళ్ళు నేను చెప్పను చీరల పైన ప్రేమతో ఇచ్చింది చిన్నదైనా పెద్దదైనా మనసు కట్టుకొని తీసుకోవాలి కదా, ఎందుకట్లా మాట్లాడుతున్నారని వాళ్ళు వాదన. ఏదో నేను ఒక చిన్న ఇది చెప్తా. నువ్వు ఏదో కడుపు తిన్నీకే ప్రేమతో ఇచ్చినాం కదా. సరే ఎగ్జాంపుల్ హరీష్ ఉన్నాడు ఇప్పుడు. సరే హరీష్ పరిస్థితి బాగాలేదు, ఒక హెల్ప్ చేద్దాం అనుకున్నాం. హరీష్ ఉపయోగపడింది చేయాలి కానీ ఏదో ఇచ్చేసి ప్రేమకి ఇచ్చినానంటే సుఖం లేదు ఎందుకయ్యా? ఎవడు ఇమ్మన్నాడు నీకు? నీకు ప్రేమతో ఇచ్చింది నాకు ఉపయోగపడింది, ఎవడొద్దు అంటాడు? మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా సహకరిస్తాం. మరి మొన్న కలెక్టర్ కొట్టింది హరీష్ దానిపైన వాళ్ళు ఓడిపోయారు, పిచ్చి కుక్క కలిసినట్టు అయిపోతాడు కేటీఆర్. ఏం అర్థం కావట్లేదు, ఈ ప్రజలకు రెచ్చగొడుతున్నాడు. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకి, అన్నలకి, తమ్ముళ్ళకి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పిండు, లేకపోతే వాళ్ళు ఏదో సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తారని ప్రజలు గవర్నమెంట్ ఎంప్లాయీలు కొట్టి బలైపోకండి. తెలంగాణ ప్రజలకు నా రిక్వెస్ట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులను కూడా కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఒక్కడు చచ్చిపోలేదు. అగ్గిపేట దొరకలేదు హరీష్ రావుకి? అగ్గిపేటలు అందించిండా? శ్రీకాంత్ సారికి అగ్గిపేట అందించిండా? మరి నువ్వు పోసుకొని తగలబెట్టుకోవచ్చు కదా. ఈ రోజు మినిస్టర్ చేసినవే, వేల లక్షల కోట్లు జమ చేసుకోవే, మరి ఎందుకు ఒక్కరు చావలేదు మీ ఇంట్లో? పాపం వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఎట్లున్నారు? కనీసం వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ గానీ ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఏమైనా చేసిరా వీళ్ళు? శ్రీకాంత్ సార్ ఎందుకయ్యా పద్యం లేదు? ఎక్కడ గుర్తింపు వచ్చింది శ్రీకాంత్ సార్ వాళ్ళ అమ్మ? ఎక్కడ వచ్చింది? ఎవరికైనా చూపెట్టమని. నిన్న మొన్న వినండి, నేను మీరు అడిగేదానికి చెప్తున్నా శ్రీకాంత్ సార్ కోసము. నిన్న మొన్న టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలని నువ్వు గుర్తింపించినారు. పక్క పార్టీలకు వెళ్ళి కొందరు కాంగ్రెస్ లోకి వెళ్ళి గెలిచి వచ్చినారు, కొందరు టీడీపీలోకి వెళ్ళి గెలిచి వచ్చినారు. ఎక్కడ కూడా నువ్వు ఎలక్షన్ పెట్టకుండా నువ్వు నీ పార్టీలో తిప్పుకో, వాళ్ళ పోస్టులు మినిస్టర్ పోస్టులు అవి ఇచ్చినావు. మేము దోసుకుంటున్నాం, మీరు కూడా దోసుకుంటారు అని ఎమ్మెల్యేలకు చెప్పారు మీరు. కానీ ఈ రోజు మన తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లలకి ఏం చేసారు మీరు? టీఎస్ఎస్ పెట్టేసి జానపద కళాకారుల కోసం ఒక సంస్థ ఏర్పడి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించింది కదా. ఎందరికి చచ్చిపోయిన ఫ్యామిలీకి నువ్వు సాయం చేయలేనా? నువ్వు ఏదో నీ వెనక తిరిగి నీ కులమాటం పెట్టుకొని ఇచ్చేసిన చేసింది కాదు కదా. నీ కోసం కాదు, తెలంగాణ కోసం ఎవరైతే చచ్చిపోయారు వాళ్ళ కోసం చెయ్యు. నువ్వెంతో ఉద్యమకారు చేసినా అని నువ్వు నిమిషంలో నిరాధ్యక్ష చేసి నువ్వేం తిన్నావు ఏం తాగలేదు ఎవరికి తెలియదా? చూసినా చెప్తున్నావు మరి. అంత సిన్సియర్ గా నటన వాళ్ళ పోస్టుల కోసం ఆ రోజు అట్లనే చేసి సీఎం పదవికి కొడుకు మినిస్టర్ అయ్యాడు, కవిత ఇదయింది, ఎమ్మెల్సీ అయ్యింది, ఎంపీ చేసింది, మీ హరీష్ రావు మినిస్టర్ అయ్యిండు. ఇవంతా మీ స్వార్థం కోసమే. ఆయన లక్షల జీతం వదులుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు లక్షల జీతం ఉందని ఇక్కడ కోట్ల జీతంకి వచ్చింది తమ్ముడు. అక్కడ లక్షలే ఉన్నాయి, ఇక్కడ కోట్ల జీతం అనే అందరికి ముంచుదాము, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లోనే అన్ని కబ్జాలు చేసేద్దాం కూర్చుందామని అన్ని కబ్జాలు చేసి కూర్చున్నారు. ఇది అంతా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ గేమ్లు. ఈ రోజు రేవంత్ రెడ్డి గెలిచి ఇన్ని రోజులు అయ్యింది, ఎందుకు అక్కడ లోపలే లేకపోతుండు? వాళ్ళు రెండు ఒకటే, రెండు ఒకటే, మరి ఎందుకు లోపల లేకపోతుండు? ఎన్ని కబ్జాలు లేవు ఇప్పుడు? ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అదే ఫోన్ కాల్ దీనికోసమే, ఎందుకు దానికోసం ఎందుకు ఏం లేకపోతుండు? అంటే ఇద్దరు ఒకటే, కాకపోతే ఇదంతా ప్రజలకు పిచ్చోళ్ళు చేస్తున్నారు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి హైదరాబాద్ కోసం ఏం మాట్లాడతారు? హైదరాబాద్ కోసం అయితే ఇది అంతా ఇదే ప్రజల్ని ఇబ్బంది పెట్టనీకే. హైదరాబాద్ కబ్జాలు జరగలేదు అంటారా? హైదరాబాద్ లో పూర్తిగా కబ్జాలే జరగలేదు, చాలా నీట్ గా హైదరాబాద్ ఉంది అంటారా? మేము అంటలేము కదా, కబ్జాలు అంతా పాత గవర్నమెంట్ చేసేసి పోయింది, ఉన్నది లేని ఊరుచుకున్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ రోజు హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి అంటుండే, ఈ రోజు ఇప్పుడు అక్కడ ఇల్లు ఇరగొడుతుంది కదా, అది ఎవరు అమ్మింది? అమ్మిరు కదా, మరి ఆన్లైన్ మీరు లోపల వేయట్లేరు? కాలిపిల్లి ఆ పబ్లిక్ ని మీరు ఇబ్బంది పెడుతురే,
మీకు ఎవరైనా ఎవరు కనుగొన్నారు వాళ్ళు ఎందుకు మీరు ఆధారాలు తీసి వాళ్ళకి ఎందుకు లోపలే లేకపోతారు వాళ్ళకి ఇప్పుడు నేనే ఉన్నా తమ్ముడు నేను ఒక సామాన్య ప్రజలు హరీష్ ఒక లీడరు హరీష్ దగ్గరికి వెళ్ళినా హరీష్ కి చెప్పిన నాకు ఇక్కడ ఒక ఇక్కడ అమ్ముతారు అంటే నాకు కూడా ఇప్పి తమ్ముడు నాకు ఇన్ని పైసలు ఉన్నాయి అక్కడ ఏమైందో నాకు తెలియదు నేను సామాన్య ప్రజల్లాగా హరీష్ రావు ఒక లీడర్ మరి నీకు ఉండాలి కదా తెలివి ఇది ప్రాబ్లం ఉంటది ఇక్కడ ఇట్లా ఉంటదాక మరి నువ్వు తీసుకుంటా అంటే ఇప్పిస్తా లేకుంటా లేదని తెలివి లేక కదా తెలివి ఉంటే ప్రజలు ఎందుకు అవుతారు లీడర్లు ఎందుకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చింది ఎవరు పాత గవర్నమెంట్ కాదా వీళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేటీఆర్ ఎట్లుంటది అంటే ఇప్పుడు 10 కోట్లు బిల్లు చేసుకున్నాను అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో 2-3 పోర్లు నాకు ఇచ్చారా బాబు నీకు పర్మిషన్ వచ్చేస్తుంది కట్టుకో అని చెప్పుకున్నాడు అట్లా మస్తు మంది చేస్తున్నాడు ఆయన మరి ఈ రోజు అదే అంటారు చూడు ఎవరు తీసుకుపోతే ఆడు పడుతున్నారు మరి తప్పు ఎవరిది పాత గవర్నమెంట్ వాడు కాదా టిఆర్ఎస్ గవర్నమెంట్ కాదా ఇప్పుడు ఒకటక్క ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు హయాంలో ఉన్న వాళ్ళు తప్పు చేశారు అట్ ద సేమ్ టైమ్ ఆ జాగాలు కొనేటప్పుడు ఖచ్చితంగా మనకు మ్యాప్ ఇస్తారు మ్యాప్ ఇచ్చినా ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టి ఒక స్థలం తీసుకునేటప్పుడు దాని మీద ఏమున్నాయి ఏం లేదని మనం చూసుకుంటాం మీరైతే చూసుకుంటారు కదా నేనైతే చూసుకుంటా ఖచ్చితంగా మరి అలాంటప్పుడు అది బఫర్ జోన్ ఉందా లేదా అనే విషయం మీద తీసుకోవద్దుగా ఎప్పటికైనా 30 కదా మరి ఎందుకు తీసుకున్నాడు మళ్ళా అప్పుడప్పుడు బలి అయిపోతుంటాం కబ్జా ల్యాండ్ లో ఏం తెలియదు ఏం లేదు లీగల్ ఉంది ఇది ఉందంటే అప్పుడప్పుడు అన్ని తెలిసిన వాళ్ళమే బలి అయిపోతాం వాళ్ళకి ఏం తెలుస్తాయి పాపం చెప్పండి ఇదంతా లీడర్లు అండ చూసుకొని ఏదో కొనేస్తారు ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఏం కాదు కేటీఆర్ టచ్ లో ఉన్నాడు హరీష్ రావు టచ్ లో ఉన్నాడు మాకేం కాదు హరీష్ రావు మనుషులు ఉన్నారు కేటీఆర్ మనుషులు ఉన్నారు కేసీఆర్ మనుషులు ఉన్నారు అని చెప్పేసి కొనేసిరు ఈ రోజు వాళ్ళు ఓడిపోయారు ఈ రోజు ఈయన తీస్తున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న కరెక్ట్ అని అంటలేదు మేము సీఎం గారు కూడా ఇప్పుడు ఎవరైతే అమ్మిండో వాళ్ళని ఫస్ట్ లోపలేపించి వాళ్ళకి ఏమైనా ఇచ్చేసిన న్యాయం చేయాలి నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఇంటర్ కొట్టడం అది కరెక్ట్ గా జనరల్ గా మాట్లాడుకుంటే బఫర్ జోన్ లో కూల్ చేసిన బిల్డింగ్లు గానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్లేసులు గానీ గవర్నమెంట్ ఆధీనం తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమి కూడా ఇవ్వవసరం లేదు ఎందుకంటే ప్రజలు చేసిన తప్పు ఎందుకంటే తెలిసి కూడా తీసుకున్నందుకు కానీ రేవంత్ రెడ్డి అంత ఇంత వాళ్ళకి కల్పిస్తున్నారు కదా అని కొంతమంది అనుకుంటున్నట్టు అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ గేమ్ కాంగ్రెస్ ది టిఆర్ఎస్ కాంగ్రెస్ గేమ్ ఎందుకంటే నువ్వు ఒక్కొక్కటి నువ్వు అవసరం న్యాయం చేసే అవసరం లేదు నువ్వు వాడు ఎవరైనా అది తీసుకొచ్చి లోపల ఫస్ట్ లెక్కలు తెలుస్తాయి ఎవరైనా ఆయన తెచ్చి లోపల లెక్కలు తెలుస్తాయి మీకు ఎందుకు అనుకోండి డబ్బులు బెడ్రూమ్ ఇల్లు చీకలు డబ్బులు వేస్తారు ఏదో ఒకటి తెలుస్తుంది కదా ఆ రోజు అమ్మిండాక కదా ఏదో వీళ్ళకి క్లియరెన్స్ ఒకటి వస్తుంది కదా ఈ రోజు మాకెందుకు మా ఎంపీలు మా మినిస్టర్లు ఆ వెంబడి ఉండి మేము ఇప్పుడు మా కిషన్ అన్న చెప్పిండు ఇంతకు ముందే పోయి ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు ప్రజల ఇళ్ళలో ఈ రోజు రేపు వాడుకుంటూ ఉంటారు వాళ్ళ టాప్ లో ఉంటుంది ఎంత ప్రజల దగ్గర ఉన్నాము ప్రజలతోటే ఉన్నాము ప్రజలతోటి నడుస్తాము ప్రజలతోనే తింటాం ప్రజలతో పడుకుంటాం అన్నటువంటి బీజేపీ పార్టీని ప్రజలు ఎందుకు నమ్ముతారు ఎవరిలో బాధ ఎందుకు ప్రజలు నమ్మకుండానే మేము ఎంపీలు గెలిచినామా ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు ఏర్పడుతుంది ప్రభుత్వం పోనీ నెక్స్ట్ వచ్చేది బీజేపీ గవర్నమెంట్ ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ దొంగలే టిఆర్ఎస్ దొంగలే ఇప్పుడు కొందరు మామూలుగా ఏరే వాళ్ళు కూడా ఇప్పుడు కొందరు అంటారు మా ముస్లిం వాళ్ళని ముస్లిం ఎవరికి శత్రులు కాదు ముస్లింకి మేము అసలే శత్రులు కాదు ముస్లిం కూడా మా అన్న తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు కాకపోతే వీళ్ళు స్వార్థం కోసము టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పుకారు చేసుకుంటున్నారు అక్క ఇది మాత్రం నేను చెప్తా మరి హిందువులు ఇప్పుడు ముస్లింస్ మాకు అక్క చెల్లెళ్ళు క్రిస్టియన్స్ మాకు అక్క చెల్లెలు అన్నప్పుడు బుల్డోజర్లు పట్టుకుని ఎందుకో మీ ఆదిత్యనాథ్ మసీదుల మీదకి వెళ్ళిండు ఆదిత్యనాథ్ వెళ్ళిండంటే కొన్ని విషయాల్లో వెళ్ళవలసి వచ్చింది వెళ్ళిండు ఎందుకు వెళ్ళిండు మరి అది అందరిదే కాదు ఎవరైతే వాడు తప్పు చేసిండో అట్లాంటి వాళ్ళకి శిక్ష చేసాడు మిగతా ఎవరికి ఏం చేసాడు చూపెట్టండి అట్లాంటి ఏం లేదు అవి పుకారు అవి మీ మీడియా వాళ్ళు మీరు చేసుకుని పుకారు లేదా అట్లాంటిది ఏం లేదు మరి అట్లా అంటే ఈ రోజు నేను కూడా ఏ ముస్లిం ఇంట్లో పోయినా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాను ఈ రోజు నువ్వు అంబర్పేట కిషన్ రెడ్డి దగ్గరికి కిషన్ రెడ్డి ఏరియాకి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ముద్దు బిడ్డ లాగా ఉంటాడు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు లాగా ఉంటాడు ఈ రోజు ఎవరింట్లో ఇంత సీమ నడిస్తే
కృష్ణ వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఫస్ట్. వాళ్ళ ఇంటి పెద్ద కొడుకునే చూస్తారు. మీరు చూసి ఉండొచ్చు, అంబర్పేట ముస్లింలు వన్ సైడ్ ఓటు వేస్తారు కృష్ణానికి. మరి ఎందుకు వేస్తారు? మాకు హిందుత్వ పార్టీ లేదు, మేము అందరిలో ఉండేటోళ్ళము, అందరు మాకు ఫ్యామిలీ మెంబర్స్, మేము అందరిలో కలిసి దిగేటోళ్ళం. సరే ఓకే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందక్క? రేవంత్ రెడ్డి పాట పడుకుంటే ఇంకేంది, ఆయన అప్పుడు పాపగా పడుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏసీలో పడుకున్నాడు. ఇప్పుడు గెలిచి 7 నెలలు అయింది. 7 నెలలు అయింది. 7 నెలల్లో ఒక్క 6 పథకాలు పెట్టిండు. ఇప్పుడు దాకా ఒక్క పథకం కాదు, ఒక బస్సు ఒక్కటే అయింది. ఆ బస్సు ఎందుకు వేసిండు? 6 జుత్తులు పిక్కుడికి వేసిండు. అతనికి తప్ప ఏది వరకు వచ్చే పథకాలు లేవు. పరిపాలన చేస్తున్నాడు. ఏం చేస్తుండు? ఏం పరిపాలన చేస్తున్నాడు? మీరు మాట్లాడే చూస్తుంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవి పనిచేయట్లేదు, ఓన్లీ మా బీజేపీ చేస్తుంది. బరాబర్ చేస్తుంది బీజేపీ, బరాబర్ చేస్తుంది. ఇప్పుడు కరోనా నుంచి ఈ రోజు దాకా బియ్యం తింటారు. మరి ఎందుకో స్టేట్ గవర్నమెంట్ సామాన్య ప్రజలు ఓట్లు వేయట్లే? మరి ఎందుకో సామాన్య ప్రజలకు ఏం హెల్ప్ చేసి స్టేట్ గవర్నమెంట్? అది టీఆర్ఎస్ అని ఉండని, కాంగ్రెస్ అని ఉండని. కరోనాలో ఏమి టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో ఏం పని చేసి మేము చూపిస్తాం. బీజేపీ కరోనా టైంలో ఎన్ని సాగులు చేసినాము, మా కిషన్ రెడ్డి గాని మా దీపక్ రెడ్డి గాని ప్రజల్లోకి వెళ్ళి ఎంత మందికి కూరగాయలు కానుంచి కూరగాయలు ఇచ్చినాం, బియ్యాలు ఇచ్చినాం, డోర్ టు డోర్. ఇప్పుడు కూడా నాకు ఉన్నాయి, నీకు పంపిమని పంపిస్తా. బాక్సులతో కిట్టులాగా అగ్గిపేట పుల్లం డబ్బి నుంచి, సాయిపతి నుండి, చక్కెర నుండి, పళ్ళు పేస్ట్ నుండి మేము ఇచ్చినాం. డోర్ టు డోర్ నేను తీసుకోపోతా. ఇప్పుడు ఓకే, మీరు ఇచ్చిర్రు, కరోనా టైంలో ఆదుకున్నారు, ఓకే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక స్టెప్ తీసుకున్నాడు, ఏది కుల సర్వే. కుల సర్వే కోసం నేను చెప్తా. ఇది చాలా మంది నెగిటివ్ అనుకుంటారు, చాలా మంది పాజిటివ్ అనుకుంటారు. ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటని చెప్పండి, తర్వాత దాని మీద నేను మాట్లాడతాను. కుల సర్వే ఎవరు చేయాలి? 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల కుల సర్వే చేసేది గవర్నమెంట్ ఆఫీసర్లు కుల సర్వే చేస్తే వాళ్ళకి మొదలైంది కాడైంది అని తెలుస్తుంది. ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది? కుల సర్వే పంపిస్తే పొదుపు సంఘాలు ఉన్న వాళ్ళకి పంపించి కుల సర్వే అంటే ఏం సర్వే అది? దేనికా సర్వే? గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టాయ్యా, ఒక 4 రోజులు ఆఫీసులు బంద్ చేయించి, లేకపోతే వారం రోజులు ఆఫీసులో డ్యూటీ పెట్టించి, 3 వారాలు ఇక్కడ సర్వేకి పెట్టు, అప్పుడు కరెక్ట్ ఉంటుంది ఈ సర్వే. ఇప్పుడు ఈ సర్వే ఏంటి? దేనికోసం? కుల సర్వే దేనికోసం నేను చెప్తా. కుల సర్వే దేనికోసం అంటే కేసీఆర్ చేసాడు, ఏం చేశాడు? కుటుంబ సర్వే. అది కుటుంబ సర్వే, కుల సర్వే. మళ్ళా కుటుంబ సర్వే దేనికోసం అంటే రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని ఓటర్లు ఉన్నాయి అనేది ఆయన ఏ పర్పస్ నుంచి చేశాడో, ఆయనకి ఆ సర్వే ఏ విధంగా ఉపయోగపడింది, ఆ సర్వే తాను ఎట్లా మిస్యూజ్ చేసుకున్నాడో అందరికీ తెలుసు. ఆ విషయం బయటకు వచ్చింది, తర్వాత తనే జరిగేదే, దానికోసం మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడున్నటువంటి కుల సర్వే కోసం చెప్తా. కుల సర్వే ఏంటంటే అంటే పెద్ద కులాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా ఎరగబడిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు లేదా? ఆర్థికంగా ఎరగబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పథకాలు ఎట్లా అందాలి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. సరే, నువ్వు అడిగిందని నేను చెప్తా. వాళ్ళకి పథకాలు ఎట్లా అందాలంటే ఎవరు సర్వే చేయాలి? గవర్నమెంట్ ఆఫీసర్ సర్వే చేయాలి. పొదుపు సంఘాలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు సర్వే చేస్తారు. మరి నువ్వు అడిగిన దానికి నేను చెప్తా. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టు, అన్ని పార్టీలు సహకరిస్తారు నీకు. నువ్వు ఏదో అదే ఉత్తు మాత్రాలు పెట్టేసి నీ టైం పాస్ కి ప్రజలు పిక్చర్లు చేయాలి. బీజేపీ హయాంలో అప్పుడు పాతలో నరేంద్ర మోడీ గారు కూడా పెట్టారు కదా. పెట్టిన తర్వాత యాక్చువల్ కుల సర్వే అనేది అప్పుడే బీజేపీ పడింది. ఆ తర్వాత అన్ని పార్టీలు ఈ కుల సర్వే ఎందుకు చేస్తున్నారు, ఎంతో భారతదేశం నరేంద్ర మోడీ పెట్టి చిన్న 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు పెట్టలేదు. అప్పుడు రామరెడ్డి వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఏం చేసినా పక్కా చేస్తాడు, దానికి ఒక ప్రజలకు ఉపయోగపడినట్టు చేస్తారు. కానీ ఈ ఉత్తుత్త మంత్రాలు చేయడు నరేంద్ర మోడీ. అది ఎవరు పేరు పెట్టలేడు, ఏదైతే కూడా చూపెట్టలేడు. వాళ్ళకు కూడా తెలుసు ఆ గుండెకి నరేంద్ర మోడీ అంటే ఏంటి అనేది. కాకపోతే వాళ్ళు ఏదో ఒరాలన్నట్టు ఒరలేరు కానీ ఒరుతురు. కానీ ఇంగ్లీష్ పార్టీలకు కూడా మోడీ గారు ఏంటని తెలుసు, ప్రజలకు ఏం చేసిండో తెలుసు, 2 రాష్ట్రాలకు ఏం చేసిండో కూడా ప్రజలకు తెలుసు. అది అక్కడ ఆంధ్ర ఉండని, ఇక్కడ తెలంగాణ ఉండని. నరేంద్ర మోడీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిండు, ఏం చేయాలో చేసిండు. ఈ రోజు ఇక్కడ అందరము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బతుకుతున్నామంటే అది నరేంద్ర మోడీతో ఒక్కరితో అయ్యింది, ఇది ఎవరితోటి కాలేదు. ఆంధ్రలో అరటిపండులాగా ఉన్నది బీజేపీ అంటున్నారు. ఎవరు?
మస్తు మంది అనుకుంటాడు. ఇటు టీడీపీకి ఇటు జనసేనకి మధ్యలో ఆటలు అడ్డుపడలాగా అటు ఇటు జంప్ అవుతున్నట్టు ఉంది అన్నట్టు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఆటలో అట్టుకుండా అట్టుకుండా లాస్ట్ కి ఏమయ్యారా, జగన్ పెట్టుకున్నాడు ఏమయ్యిందా, కేసీఆర్ పెట్టుకున్నాడు ఏమైందా అనేది ప్రజలకు అందరూ తెలుసు. ఆటలో కట్టుకుంటా తీరోజుకి ఒకడు ఫామ్ హౌస్ లో ఒకడు ఇంట్లో ఐసీలో ఏసీలు ఉంటాడు. లాస్ట్ గా కంక్లూజన్, అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఈ తెలంగాణలో బీజేపీ ఎప్పుడు జెండా ఎగరైపోతుంది? అసలు ఎగరేస్తుందా? నెక్స్ట్ బీజేపీ జెండా ఎగురుతుంది. నెక్స్ట్ జెండా బీజేపీ ఎగురుతుంది. ఈ ఓట్ బ్యాంక్ పట్టుకొని ఈ ఓట్ బ్యాంక్ ఏం కాదు, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ప్రజలకు తెలిసింది ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు మొన్నటికి ఇప్పుడు మీకు ఎంత పెరిగిందా? మొన్నటికి ఇప్పటికి 45-50% పెరిగింది కాదలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్, కాంగ్రెస్ కూడా బాగా స్ట్రాంగ్. బీఆర్ఎస్ ఇక మీరు చెప్పుకుంటే స్ట్రాంగ్ అంటే ఏం చేయలేం, కానీ వాడు ఓడలేక ఎవరి మీద టార్గెట్ అవుతుంటే ఇక ఏం స్ట్రాంగ్? పూర్తి స్ట్రాంగ్. అసలు నెక్స్ట్ పనే పనికిరాదంట. ఏం పనికి వస్తుంది? ఏనికి? బీజేపీ తరఫు నుంచి ప్రజలకి ఈయన సీఎం క్యాండిడేట్, ఈయన సీఎం పోస్ట్ అని ఎవరున్నారు చెప్పు నాకు. ఎందుకు మా కిషన్ రెడ్డి ఇది అనుకుంటున్నా ఏంటో మీరు? మా కిషన్ రెడ్డి లేరా, బండి సంజయ్ అన్న లేరా, ధర్మపురి అరవింద్ అన్న లేరా, ఇట్ట రాజేంద్ర అన్న లేరా, డీకే అన్న మంచి ఇవి ఉన్నారు, పెద్ద పులిలు ఉన్నట్టు. వీళ్ళు తట్టుకోలేకపోతారు మా వాళ్ళని. ఇక మీరు సరైన లీడర్ ఎవరు లేరు, మీరు ఎట్లా చెప్తారు తప్పుడు? సరైన లీడర్ కాదు, సీఎం క్యాండిడేట్ ఎవరు? సీఎం క్యాండిడేట్ ఎవరు? మరి ఆ రోజు అధిష్టానం ఇచ్చేస్తారు కానీ మస్తు మంది ఉన్నారు. లేదని ఎందుకు అనుకోవాలి? తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అసలు బాసారు, సాగుదాకా వెళ్ళిపోయారు. మీరు చచ్చేదా తెలంగాణ తెచ్చుకోవాలని చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. కేసీఆర్ తరఫు నుంచి కూడా ఆయన పోరాటం సాగించిండు. హరీష్ రావు కూడా హరీష్ రావు అగ్గిపేట దొరకలే, అందరికి అగ్గిపేటలు అందించిండు, ఆయన దొరకలే అగ్గిపేటే. ఎందుకంటే ఈయన స్వార్థం కోసము తెలంగాణ అని మీకు ఒక చిన్న ఇది చెప్తా. తెలంగాణ కాదు, తెలంగాణ రాష్ట్రం, నేను తెలంగాణ ఇస్తే సోనియాకి అలైన్ చేసేస్తా, నాకు ఎటువంటి ఇది వద్దు, నాకు రాజకీయమే వద్దు, నేను సీఎంనే గాను, నేను ఒకవేళ తెలంగాణ వస్తే దళితులకు సీఎం చేస్తా అని కేసీఆర్ ఈ రోజు ఏమవుతుండు? కెలకెల కొట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లకే అటాక్ చేస్తున్నాడు. ఆయన చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చి. అవునా? అందుకే వాళ్ళ ఇంట్లో 100 మంది చచ్చిపోయారు కదా. కనీసం ఒక పోరాడు చచ్చిపోలేదు వాళ్ళ ఇంట్లో, కనీసం ఒక పోరాడు తెలంగాణ. కానీ తెలంగాణ వచ్చింది, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తెలంగాణ ప్రజలు చచ్చిపోయారు. నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కూడా, ఈ రోజు తెలంగాణ అన్నదమ్ములకి అన్నలకి తమ్ములకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా కలెక్టర్ కొట్టిరు, హరీష్ రావు కొట్టించిండు, అది అందరికీ తెలుసు. హరీష్ రావు కేటీఆర్ చేయితోటే వాళ్ళంతా చేసిరు. కానీ తమ్ముడు అన్నలు మీకు ఒకటే చెప్తున్నా, మీరు బలైపోకండి, వీళ్ళు రెచ్చగొడతారు. ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టే వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు మంచిగా లక్షల కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చురు, మినిస్టర్లు చేసిరు. ఈవేళ ఓడిపోయారు, పిచ్చుకుక్క రాసినట్టు హరీష్ రావు ఉన్న కేటీఆర్ భరించుకోలేకపోతారు. ఆఫీసర్లు అటాక్ చేస్తారు. అది తప్పదు, ఏ పార్టీలో ఉండని ఏమని ఉండదు. ఇది ఏమని ఉంటే రాజకీయంగా కొట్లాడుకోవాలి. కలెక్టర్ తప్పు చేస్తే లీడర్ గా కలెక్టర్ తోటి నువ్వు ఫైట్ చేయాలి, కానీ అటాక్ చేస్తారు కరెక్ట్ గా ఎవరిమైనా ఉండదు. అది తప్పు. అంటే ఇదంతా రౌడీగా తయారైపోతాడు కేటీఆర్ హరీష్ రావు. ఇది కరెక్ట్ గా ఏదో రోజులో కూడా గుణపాఠం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ ని హ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది ఎవరికి అది మంచి పద్ధతి కాదు. సో ఇది ఏమైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ ఒకవేళ కలెక్టర్ తప్పు చేస్తే లీగల్ గా అప్రూవల్ అయ్యి బాబు నువ్వు ఈ తప్పు చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కానీ అటాక్ చేయడం అది కరెక్ట్ కాదు. ఓకే, మొత్తానికి అయితే వాడి వేడిగా జరిగింది చర్చ. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ సమయం ఇచ్చినందుకు. ఇది ఫ్రెండ్స్ రూపక్కతో ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.